ప్రతి నిత్యం ఏదో ఒక జాగల కొన్ని వేల ఎకరాల పంటలు నేలపాలవుతున్నాయి. నిన్న హన్మకొండ జిల్లా, కరీంనగర్ జిల్లా ప్రాంతంలో పెద్ద ఎత్తున గాలి దూరానికి పంటలన్నీ నేలవాలిపోయి ఒక పిందె కూడా మిగలకుండా మామిడి పండంతా కింద పడి మొక్కజొన్న పెరళ్ళు ఎక్కడ కూడా ఒకటి నిలబడలేదు. నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఏదో అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నట్టుగా నేను విన్నా. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, పోయినసారి మీరు హెలికాప్టర్లలో వచ్చి రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. రెండవది, ఒక 1 month బ్యాక్ మా హిమ్మత్ నగరు, రెడ్డిపల్లె, కల్లుపల్లె అనేక గ్రామాలే కాకుండా అనేక జిల్లాలలో ఏ పంట అయితే నష్టపోయిందో, అదే నిన్న కూడా ఎట్లయితే పంటలన్నీ కూడా విధ్వంసం అయినాయో, రైతులంతా లబోదివం అతుకుంటున్నారో వాళ్ళందరికీ నీ మొసలి కన్నీళ్లు కాకుండా వెంటనే వాళ్ళకు 20,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం అందించాలని చెప్పి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఐకేపీ సెంటర్లలో పెద్ద ఎత్తున పంట అంతా కూడా కొట్టుకపోయింది, వడ్లు కొట్టుకపోయినాయి, నానిపోయింది. కాబట్టి నానిపోయిన వరి ధాన్యాన్ని కూడా ఫార్వర్డ్ మిల్లకు తక్షణమే తరలించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఐకేపీ సెంటర్లలో హమాలీల కొరత లేకుండా, గన్నీ బ్యాగ్స్ కొరత లేకుండా, ఇతరత్ర ఏ కొరత లేకుండా తక్షణమే పంటను కొనుగోలు చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా మక్క పంట కూడా, ఆ పండిన కొద్ది పంట కూడా ధరలేక విలువలాడుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. కాబట్టి తక్షణమే మార్కెట్ ద్వారా ఆ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిన్నగాక మొన్న ఇదే హాల్లో నేను సింగరేణి కంపెనీని ప్రైవేటు పరం చేస్తున్నావు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పి మా మీద ఆరోపణ చేసినప్పుడు దాని మీద నేను ప్రెస్ మీట్ పెట్టా. నేను ఒక్క మాట కూడా వేరే రాజకీయాల గురించి కానీ నాయకుల గురించి కానీ మాట్లాడలే. ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ప్రెస్ మిత్రులు కొద్దిమంది ప్రశ్నలు అడిగినప్పుడు, సప్లిమెంటరీ ప్రశ్నలు అడిగినప్పుడు, అందులో రాజకీయపరమైన ప్రశ్నలు అడిగినప్పుడు నేను కొంత మాట్లాడినా. కానీ మాటలలో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి పేరును మాత్రం ప్రస్తావించలే. నేను ఒకటే అన్నా, ఈ మధ్య కాలంలో దేశ రాజకీయాలను పరిశీలించినప్పుడు జాతీయ పార్టీలకు ఢిల్లీ కేంద్రంగా, ఢిల్లీ అధికార కేంద్రంగా నిర్ణయాలు ఉంటాయి తప్ప రాష్ట్రాల వారీగా వారి నిర్ణయాలు తీసుకోరు అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినా, మొన్న చెప్పినా, నిన్న చెప్పినా, ఇవాళ చెప్తా, రేపు చెప్తా. ఇది చరిత్ర. జాతీయ పార్టీలకు ఎప్పుడు కూడా ఢిల్లీ రాజకీయాలు, ఢిల్లీ అధికారం చుట్టూ తిరుగుతాయి తప్ప వ్యక్తుల కోసమో రాష్ట్రాల కోసమో నిర్ణయాలు ఉండవనే దానికి మళ్ళీ కట్టుబడి ఉన్నా. ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నా, పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీని ఇరకాటంలో పెట్టాలని అక్కడక్కడ కొన్ని తప్పుడు కథనాలు వచ్చినప్పుడు ఆ తప్పుడు కథనాలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చట్టా పట్టాలు వేసుకొని పార్లమెంట్లో ఆందోళన చేస్తున్నమాట వాస్తవం. పార్లమెంటు వెలుపల కూడా, బయట కూడా ఇవాళ వాళ్ళు వీళ్ళు కలిసి ప్రెస్ మీట్లు పెడుతున్నమాట వాస్తవం. మొన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు కానీ, మా గతంలో మా మిత్రుడుగా ఉన్నటువంటి కేశవరావు గారు కానీ పక్కపంటి గంటల కాలం పాటు చర్చలు పెట్టే సందర్భాలు చూసాం. సూరత్ కోర్టు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల మీద తీర్పునిస్తే ఇది చీకటి రోజు అని చెప్పి వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎక్కువ స్పందించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నాకు అనిపించింది, ఎక్కడి ప్రేమ ఇది, ఎక్కడి కలయిక ఇది, అసలు ఎంత నీతిమాలిన పని చేస్తా ఉన్నారని చెప్పి నేను అనుకున్న తప్పని మాట్లాడలేదు. నేను స్టేట్కి అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారు నిజంగా నేను కొట్లాడుతానని చెప్పి భావించిన, దేవుని లెక్క కొట్లాడతాడు, సమస్యల మీద కొట్లాడుతానని చెప్పి భావించాను. కానీ ఇట్లా ఏడుస్తానని మాత్రం ఎప్పుడు నేను ఊహించలేకపోయినాను.
ధీరుడు ఎప్పుడు కూడా కన్నీళ్లు పెట్టడు. ధీరుడు వీరుడు సమస్యల మీద కొట్లాడేవాడు బరిగీసి కొట్లాడతాడు. కొట్లాటలోనే ఓటమా గెలుప తేల్చుకుంటాడు తప్ప ఇట్లా రాజకీయ నాయకుడిగా రాజకీయ పార్టీలుగా కన్నీళ్లు పెట్టేటువంటి కల్చర్ ఇది మంచిది కాదు. కానీ ఎందుకు ఆయన కన్నీళ్లు పెడుతూ కూడా సంస్కారహీనంగా మాట్లాడాడు. ఏ రాజేంద్ర, నీ అమ్మ నీ అబ్బా మరి ఏం సంస్కారమో ఏం సంస్కృతో మరి తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉంది. నేను జైలుకు పోయినా నేను అడుగుతా ఉన్నా, నేను విద్యార్థి ఉద్యమాల నాడే ఉగ్గుపాలు తాగిన నాడే ఆనాడే విద్యార్థుల సమస్యల మీద కొట్లాడినటువంటి వ్యక్తిని నేను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆనాటి పాలక కమిటీకి వ్యతిరేకంగా మేము ఉద్యమాలు చేస్తే 2 సార్లు మమ్మల్ని జైల్లో పెట్టిండు. ఒకసారి 4 రోజులు జైల్లో పెట్టిండు, ఒకసారి 15 రోజులు జైల్లో పెట్టిండు. క్యాపిటేషన్ ఫీజుకు వ్యతిరేకంగా కావచ్చు, విద్యార్థుల పట్ల ప్రభుత్వ అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలకు కావచ్చు, డైట్ ఛార్జీలకు కావచ్చు, విశ్వవిద్యాలయం జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా కావచ్చు, అనేక సార్లు ఎన్నడూ రెస్ట్ లేకుండా ఉద్యమాల్లో పాల్గొని అనేక సార్లు జైల్లో పోయిన బిడ్డలం మేము. ఇవాళ రెండవది, తెలంగాణ ఉద్యమంలో నాలాంటి వాడు నిత్యం రోడ్ల మీద ఉద్యమాలు చేసినప్పుడు, నిత్యం ఆఫీసులలో తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నప్పుడు, అసెంబ్లీ వేదిక మీద చిచ్చరపడిలా మేము కొట్లాడుతున్నప్పుడు మీరు ఎక్కడున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు ఆనాడు చంద్రబాబు నాయుడు పంచన చేరి ఆనాడు తెలంగాణను వ్యతిరేకించినట్టు వారు. అంతేకాదు, నాకు స్వయంగా ఇప్పుడు గుర్తు, తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెడితే నువ్వు ఎట్లా వస్తావు అని చెప్పి అక్కడి ప్రాంత ప్రజలు అడ్డుకుంటామని చెప్తే తుపాకీ పట్టుకొని కార్లో కూర్చొని ఎవరితో రా అని చెప్పి కరీంనగర్ పోయింది. నాకు ఇప్పటికి గుర్తు, ఆ కరీంనగర్ వేదిక మీదనే ఆ అశోక్ అని మా జగిత్యాల ఒక ఉద్యమకారుడు ఉంటాడు. ఆ అశోక్ అంటాడు ఆ తుపాకీ గుంజుకొని ఇవాళ నిరాహారం ఇచ్చిన సందర్భాన్ని మర్చిపో. తెలంగాణ ఉద్యమంలో మహబూబ్నగర్ జైల్లో ఉన్నది నేను, కరీంనగర్ జైల్లో ఉన్నది నేను, 100 కేసులు పెట్టబడే మా మీద అసెంబ్లీ వేదికగా తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన బిడ్డలం మేము. ఇలా మాకు మీకేం పోలిక రేవంత్ రెడ్డి గారు? నాకు అర్థం కాలే. మీరు దేనికోసం జైలుకు పోయినారు? మీరు ఓటు కోసం జైలుకు పోవచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా యాక్ట్ కింద పెట్టి ఏదైనా ఇంకో దాంట్లో ఎక్కిపోవచ్చు. కానీ మీరు ఎన్నడూ ప్రజల కోసం కానీ ప్రజల సమస్యల కోసం కానీ పూర్తి స్థాయిలో కొట్లాడి జైలుకు పోయిన సందర్భాలు ఎప్పుడు లేవు. నువ్వు జైలుకు పోయిన సందర్భాలు ఉంటే ఓటులో జైలుకు పోవచ్చు, ఇంకొక విషయం జైలుకు పోవచ్చు, కానీ ప్రజల కోసం మాత్రం ఎప్పుడు జైలుకు పోయిన బిడ్డవు కాదు. అయినా నేను ఒక మాట అడుగుతున్నా, నిన్న ఖర్గే గారు మేమన్నామండి, మేము అన్నది నాణానికి బొమ్మ బొరుసులాగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినాం. ఇవాళ ఇప్పుడు కొత్తగా 2014లో కౌన్సిల్లో ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అంతా కూడా ఒకేసారి టీఆర్ఎస్ పార్టీకి వచ్చినమాట. వాస్తవం కదా? పేరు యాదవరెడ్డి గారు ఉన్నారు, ఇంద్రసేన్ గారు ఉన్నారు, అనేక మంది మొత్తం కట్టుకొని 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారం రాగానే కౌన్సిల్లో మొత్తం పార్టీ ఫిరాయించి అవమానపరిచింది మీరు కాదా? రెండవది, 2014లో కూడా 2018లో 19 మంది ఎమ్మెల్యేలు గెలిపించింది. 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే టీఆర్ఎస్ పార్టీకి 90 మంది ఎమ్మెల్యేలు, 88 మంది డైరెక్ట్ గెలిచిండు. ఇద్దరు ఎమ్మెల్యేలు రెబల్గా గెలిచిండు. ఎందుకంటే రామగుండంలో ఒకటి, ఇంకొకటి ఒకటి. 90 మంది గెలిస్తే టీఆర్ఎస్ పార్టీకి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు అవసరం లేకపోయినప్పటికీ కూడా ఇవాళ 19 మంది ఎమ్మెల్యేలలో యాంటీ డిఫెక్షన్ లాకు దొరకకుండా 12 మంది ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నమాట. వాస్తవం కదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి ఇప్పటి వరకు దీన్ని నామరూపాలు లేకుండా చేయాలని, ఆ పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి 2018 ఎన్నికల్లో కోర్టులను పెట్టుకొని నీ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అంతా కూడా దాన్ని ఇన్వాల్వ్ చేసి ఇవాళ ఆ పార్టీని బస్సు పట్టించింది ఎవరు? కేసీఆర్ గారు కాదా? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్లో హుజూర్ నగర్లో బై ఎలక్షన్స్ అయినాయి. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి పద్మావతి గారిని ఓడించింది బీఆర్ఎస్ పార్టీ,
ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి గారిని ఓడించింది, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి జానారెడ్డి గారిని ఓడించింది. ఇవాళ హుజరాబాద్లో 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిజం కాదా? ఇవాళ మునుగోడులో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిజం మాట కదా? చివరికి ఎట్లా అంటే ఇవాళ ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా పెట్టే ఖర్చు సరిపోకపోతే ఇన్ఛార్జిగా వచ్చిన ఎమ్మెల్యే గారు, ఇన్ఛార్జిగా వచ్చిన మంత్రులు స్వయంగా 50 లక్షల నుంచి 3 కోట్ల వరకు ఖర్చు పెట్టుకున్నామని చెప్పి వాళ్ళు డిస్కషన్ చెప్తా ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ కనుక ఓటు రాకపోతే రాజగోపాల్ రెడ్డి గెలిచే ఆస్కారం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను, కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని రాజగోపాల్ రెడ్డి మద్దతు ఇవ్వకుండా వాళ్ళు ఆర్థికంగా సపోర్ట్ చేసినని చెప్పి వాళ్ళే డిస్కస్ చేశారు. ఇవాళ ఇంత మీరు చేసి ఇవాళ మునుగోడులో కేవలం రాజగోపాల్ రెడ్డి గారిని ఓడగొట్టడం కోసం ఎన్ని రకాల కుట్రలు చేయాలనో, ఎన్ని కుతంత్రాలు చేయాలనో చివరి మహిళల మీటింగ్ పెట్టిండా రేవంత్ రెడ్డి గారు. మొట్టమొదటి మహిళల మీటింగ్ పెట్టి ఆడబిడ్డను ఆశ్రయించమని చెప్పి అక్కడ కూడా ఏడ్చింది. మరి వచ్చిందా డిపార్ట్ నీకు? ఇవాళ ఒకటే నిన్న మల్లికార్జున ఖార్గే వారు చూపిస్తారు, వారు ఇంత స్పష్టంగా చెప్పి చూడండి. నేను రాత్రి ఇంటర్వ్యూ తీసుకున్నారు, రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూ చేస్తే మల్లికార్జున ఖార్గే గారు అన్నటువంటి మాటలు నేను మీకు పంపించి ఏర్పాటు చేస్తాను. Chandrasekhar Rao and Naveen Patnaik are all people that Mallikarjun Kharge will pick up a phone and ring up and be part. Anybody who's part of a non-BJP party are willing to reach out to. We have interested that were who is comfortable with Mamata. We'll ask them to go there. Who is comfortable with her? We'll ask them. Who is comfortable? నేనేమంటున్నా, స్వయంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మారిన పరిస్థితులలో జాతీయ రాజకీయాలు నడిపేటువంటి కాంగ్రెస్ పార్టీగా తప్పకుండా మాకు అలయన్స్ ఉండేటువంటి ఆస్కారం ఉంది. స్పోకెన్ బై కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నెంబర్ 2, అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి జానారెడ్డి గారు. జానారెడ్డి గారు స్వయంగా మాట్లాడిన మాట ఇవాళ నేషనల్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారే రాజ్దీప్ సర్దేశాయ్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ గారికి, నవీన్ పట్నాయక్ గారికి, కేసీఆర్ గారికి ఎవరితో మా దాంట్లో మంచి సంబంధాలు ఉంటాయో, ఎవరితో మాతో మంచి సంబంధాలు ఉంటాయో వాళ్ళని పంపిస్తాం, వాళ్ళతో మాట్లాడుకుంటాం. ఇంతకంటే ఏం కావాలి? నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి ఆశలు ఆడి ఆశలైనని భావించి మాత్రమే ఏడ్చినట్లున్నది. ఆయన ఏడ్చింది నా కోసం కాదు. ఆయన ఏడ్చింది అయ్యో నేనేదో కాంగ్రెస్ పార్టీకి నాయకున్నై పార్టీలందరూ ఎలగొట్టి పార్టీని అంతా కూడా కబ్జా పెట్టుకొని ఆ పార్టీలో నేను గెలిపించుకొని ముఖ్యమంత్రి కావాలని చెప్పి అయితే కళ్ళగలను, ఆ కళలన్నీ కూడా కళలైపోతున్నటువంటి బాధ ఆయనకు ఉండొచ్చు, నేను కావట్లేదు. ఇవాళ మల్లికార్జున ఖార్గే గారు ఇంకా మాట్లాడక ముందే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా ఇది ఉన్న తర్వాత ఇంకితో దావగారిపోయే ప్రమాదం ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారికి నేను ఒక 4 మాటలు అడగదలుచుకున్నా. ఒకటి, ఏ ఉద్యమంలో మీరు జైలుకు పోయిండ్రు? నంబర్ 1. మాకు మీకు పోలికేంది? నంబర్ 2. మా చరిత్ర ఏంది, మీ చరిత్ర ఏంది? నంబర్ 3. నంబర్ 4, నేను అవుతున్నా నా 20 సంవత్సరాల చరిత్రలో ఒక్క దగ్గర కూడా ఒక ఆర్టీఏ కేసు, ఒక ఆర్టీఏ దరఖాస్తు పెట్టలేదు. ఒక్క ఆర్టీఏ దరఖాస్తు పెట్టలేదు. ఒక్క కన్స్ట్రక్షన్ జరిగే బిల్డింగ్ దగ్గర కానీ, ఒక్క రియల్ ఎస్టేట్ దగ్గర కానీ నేను ధర్నాలు పెట్టలేదు. దాని వదిలే ఇక్కడ నేను స్టేట్మెంట్ కూడా ఇవ్వలే. నేను అవుతున్న ఈ గడ్డ మీద ఏ ఒక్క కాంట్రాక్టరో, ఏ ఒక్క బిల్డరో, ఏ ఒక్క వ్యాపారో ఈటల రాజేంద్ర గారు నాకు ఫోన్ చేసిండు, ఈటల రాజేంద్ర గారు నాకు బ్లాక్మెయిల్ చేసిండు, ఈటల రాజేంద్ర గారు నాకు ఆర్టీఏ కింద దరఖాస్తు పెట్టిండని చెప్పి ఒక్కటి ప్రూవ్ చేసినా నేను 3 నెలలు రాస్తా. కానీ మీరు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఒక ఆఫీసే పెట్టి ఆర్టీఏ యాక్ట్ కింద కొన్ని వేల దరఖాస్తులు పెట్టినటువంటి వ్యక్తులు మీరు. దాని తర్వాత ఏం చేస్తారో మీకెరక. నేను ఆ చరిత్ర గురించి మాట్లాడుతున్నాను. మొన్నటికి మొన్న ఇక్కడ శ్రీనివాసరావు ఎవరు ఉంటారు, చెక్ పోస్ట్ కాడ ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నారు. ఒక సర్క్యులర్ ఉన్నది, బ్రహ్మాండని పార్క్ చుట్టూ 2 అంతస్తుల కంటే ఎక్కువ బిల్డింగ్ కట్టడానికి వీలు లేదు అని చెప్పి ఒక సర్క్యులర్ ఇచ్చారు. మళ్ళీ దాన్ని వాయిలేట్ చేస్తూ 16 అంతస్తులు 20 అంతస్తులు బిల్డింగ్ కడుతున్నాడు. మీరు చూసి ఉండవచ్చు. అదంతా కూడా
పవిత్రమైనటువంటి జాగాగా గుర్తించి దాన్ని పొల్యూట్ చేయొద్దని చెప్పి గుర్తించి ఇచ్చిన దాంట్లో కడుతున్నారు. స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, పోతున్నామని చెప్పిండ్రు, ప్రెస్లో వస్తున్నామని చెప్పిండ్రు. ఈయన పోలే. ఇవాళ మనం ఏం చేస్తున్నామో సమాజం కళ్ళు మూసుకొని చూస్తుంది అని కూడా మాత్రం పొరపాటు. అన్ని విషయాలు జరిగేటువంటి అన్ని విషయాల పట్ల సమాజానికి సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. అర్థం చేసుకోండి. మీరు అనవసరంగా ఇతరుల మీద మీరు మాట్లాడుతున్నారు. ఇతరుల మీద కూడా బట్ట కాల్చి మీదేసి అనేక రకాల ఆరోపణలు చేసినాడు. వాళ్ళు ఎంత గిలగిల కొట్టుకుంటున్నారో, ఎంత బాధపడుతుందో తెలుసా నీకు? నువ్వు మాట్లాడుకుంటూ పోతా ఉన్నావు నువ్వు నేరుందని చెప్పి. ఒక పార్టీ అధ్యక్ష బాధ్యత చేపట్టిన తర్వాత హుందాగా వ్యవహరించే ప్రయత్నం చేయి, దానికి తగ్గట్టుగా బిహేవ్ చేసే ప్రయత్నం చేయి. ఎప్పుడు ఒకే రకమైన పాత్ర ఉండదు. నేను అడుగుతున్నా, ఏం సంస్కారం? నన్ను పట్టుకొని, నేను ఒక ఉద్యమకాన్ని పట్టుకొని, తెలంగాణ ప్రజల చేత మా బిడ్డ శభాష్ అనేటువంటి బిడ్డను పట్టుకొని నీ అమ్మ అనేటువంటి మాట, నీకు అమ్మ లేరా? నీకు అమ్మ లేరా? నువ్వు అంటే నీ కుటుంబం నాకు సంబంధమా? 7 మంది అన్నదమ్ములరా, 10 మంది అన్నదమ్ములు, సంతోషం నీకు. కానీ ఇట్లాంటి పిచ్చి మాటలు తెలంగాణ సమాజం గమనిస్తుంది. దీని నుంచి మీరు ఎస్కేప్ కాలేరు. మీరు అనుకుంటారు ఇవాళ చెప్పిన మాట రేపు తెల్లారే మర్చిపోతారు, ఏం చేస్తారు అని చెప్పి అనుకుంటున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, నీలాంటి గురించి నేను ఎప్పుడు పర్సనల్ మాట్లాడలేదు, మొన్న మాట్లాడలేదు, నిన్న మీరు మాట్లాడిన కాబట్టి మాట్లాడుతున్నా. నాకు ధైర్యం ఉంది, నాకు నా మీద విశ్వాసం ఉంది. నేను ఆత్మవిశ్వాసం కలిగిన బిడ్డను. నేను గిట్లాంటి వాటికి అమ్మ తోడు, అయ్య తోడు, పిల్లల తోడు, లేకపోతే విశ్వాసం ఉన్నటువంటి అమ్మవారి తోడు, గుళ్ళలో చొచ్చుడు, ఈ తడిబట్టలు, ఈ కల్చర్ నాది కాదు. పార్టీల కల్చర్ అది కాదు. పార్టీలు రాజకీయాల గురించి మాట్లాడతాయి, రాజకీయ నాయకులు రాజకీయాల గురించి మాట్లాడతారు తప్ప ఇట్లాంటి నీలాంటి చౌకబారు పద్ధతులు మాత్రం ఎక్కడ మంచిది కాదు. ఇక నువ్వు ముసలి కన్నీళ్ళు పెట్టినంత మాత్రాన, నువ్వు ఏడ్చి నాలాంటి అవమానపరిచినంత మాత్రాన నాకు లేదు. నీ వాల్యూ తగ్గిపోతుంది తప్ప, నీవే పంచబడుతుంది తప్ప ఇంకోటి కాదని చెప్పి మనం చేస్తున్నా. ఇప్పటికి కూడా మా పంచాయతీ అంతా కూడా నేను ఒక్కటే సూటి అడుగుతున్నా, నీ పార్టీని నామరూపాలు లేకుండా చేసిన బీఆర్ఎస్ పార్టీతో నీవు రేపు జతగట్టబోతున్నావా అని అడుగుతున్నా. నేను 100% మీ ఖర్గే గారి మాటలు కావచ్చు, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న తీరు కావచ్చు, 100% అదే ఉంటుంది. అంతేకాకుండా మా పంచాయతీ 100% మా పంచాయతీ కేసీఆర్తో పంచాయతీ. కేసీఆర్ వ్యక్తిగతమైన పంచాయతీ కాదు మాది, మాకు వ్యక్తిగతమైన పంచాయతీ కాదు. ఇవాళ ఒక మహిళగా ఉండి ఈ రాష్ట్రంలో దోసుకున్నది సరిపోదన్నట్టుగా ఢిల్లీకి పోయి లిక్కర్ స్కామ్ చేసిందని చెప్పి దానికోసం మేము కొట్లాడుతాం. నువ్వు మాట్లాడతావా? ఇప్పుడు నువ్వు ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడినావా? అన్నిటి మీద మాట్లాడుతావా? దీని యొక్క మాట్లాడకపోతుంది. నీకున్న బంధం ఏంటి? అందుకని 100% మా పోరాటం కేసీఆర్ ప్రభుత్వం మీద పోరాటం, కేసీఆర్ అహంకారం మీద పోరాటం, కేసీఆర్ నియంతృత్వం మీద పోరాటం. కేసీఆర్ మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేసి పైసలు దండుకొని, డబ్బులు దండుకొని ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించే, ప్రజాస్వామ్యాన్ని బొందబెడుతున్నా, ప్రజలను వంచిస్తున్నటువంటి కేసీఆర్ వ్యతిరేకంగా పోరాటం తప్ప మా పోరాటం వ్యక్తిగతమైనది కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు గతంలో కూడా ఇట్లాంటి పర్సనల్గా మీరు వచ్చేసిండు, ఇది మంచిది కాదు. నీకే నీ కొంతమంది సైకో ఫ్యాన్స్ ఉంటే ఉండొచ్చు. ఆ సైకో ఫ్యాన్స్ రాత్రి కూడా ఫోన్ చేసి తిట్టిపిచ్చుడు, ఈ చిల్లర సంస్కృతి ఎక్కడదా నీకు? నీ చిల్లర సంస్కృతి ఎక్కడిది? నీకు 10 మంది 100 మంది నీకు ఫోన్ చేసేవాళ్ళు ఉండొచ్చు, మాకు ఉంటారు వేలాది మంది అభిమానులు. మంచిది కాదని గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఈ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు, ఇతరుల మీద రకరకాల ఆరోపణలు చేసి ఆనందం పొందే పద్ధతులు, ఈ పిచ్చి వేషాలని బంద్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నీకు దమ్ముంటే కొట్లాడు అని నీకు చెప్పు. కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ బీఆర్ఎస్ పార్టీతో జరగడితే నేను ఉన్నానని చెప్పు, గట్ట చెప్పు. దానికి ఇంకో ప్రత్యామ్నాయ మార్గం ఎన్నుకో, ప్రత్యామ్నాయ రాజకీయంగా నువ్వు ఎదిగే ప్రయత్నించే. కానీ నీకు దమ్ము లేక నీకు ఆ లోపల అవుతుందని చెప్పి లోపల పెట్టుకొని మా మీద అక్కసు పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నేను మళ్ళీ నేను కొడితే కొట్టుటోని కాదు, తిడితే తిట్టేవాడిని కాదు, చిల్లరగా ఉండేవాళ్ళు కూడా కాదు. నా డిగ్రీకి భంగం కలగకుండా ఉండే పద్ధతిలో 20 ఏళ్ళు బతికినా రాబోయే కాలంలో కూడా ప్రజానికానికి జవాబుగా ఉంటా, ధర్మానికి కట్టుబడి ఉంటా, ఆత్మగౌరవం నిలబెట్టే బిడ్డగా ఉంటే తప్ప దానికంటే భిన్నంగా ఉండని చెప్పి తెలియజేస్తా ఉంటాం. అవును,
రాత్రిపూట చాలామంది ఫోన్ చేయించారు, రాత్రిపూట ఫోన్ చేయించారు. ఈ చిల్లర పని ఎవరైనా చేస్తారు, నేను చేయించలేను ఒక 10,000 మందితో. నాకు తెలియదు తెలంగాణలో. నీకు దమ్ముందా రా, నీకు దమ్ముందా, తెలుసుకున్నాందా? నువ్వు తిరుగుతావా? మేము అనుకుంటే అడ్డుకుంటావా? నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా మరి తెలంగాణ ప్రభుత్వం టక్కున హౌస్ అరెస్టో లేకపోతే మధ్యలో ఆపుడో చేసేది. నిన్న మాత్రం బ్రహ్మాండంగా మొత్తం రైట్ డ్రైవర్ తీసుకుపోయింది గుడికాడికి. మరి దాని మాత్రం ఏదో తెలియదు. ఎవరు చేస్తున్నారు, ఎవరు కుట్ర చేస్తున్నారు, ఎవరు ఆడిస్తున్నారు, ఎవరు నాటకం వెనుక ఉన్నారనేది తేల్చాల్సి అక్కడ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, 100% నాకున్న పరిజ్ఞానం మేరకు ఇలా రాష్ట్రపతి ఎన్నికలలో సపోర్ట్ చేయలేదా కాంగ్రెస్ పార్టీ? ఒక దళిత బిడ్డ, ఒక ఆదివాసీ బిడ్డ ముర్ము గారికి మద్దతు ఇవ్వకుండా ఎవరు చేసింది? మీరు చెప్పండి, ఎవరు చేసింది? బీఆర్ఎస్ పార్టీ ఎవరు చేసింది? కాంగ్రెస్ పార్టీ చేసింది. గుర్తుపెట్టుకోండి. మీరంతా తెలుస్తూనే ఉంది కదా. అరే మీరు సమాజాన్ని మొత్తం కన్ను కప్పుతారా? సమాజాన్ని మొత్తం తప్పులో పట్టుతావా? మోసం చేస్తావా? మీతో అవుతుందా? నిజం కాదా? చెప్పండి. మీ దాంట్లో చాలామంది మాట్లాడుతున్నారు, పైసలు ఇచ్చి పై తెచ్చుకున్నాను అంటున్నాను. అట్లా అంటలేదు. నువ్వు పైసలు తెచ్చుకున్నావు, నువ్వు కెపాసిటీని పెట్టి తెచ్చుకున్నావు, నువ్వు పైన తెచ్చుకున్నావు. నేను ఎందుకు అంటున్నా? నీ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నేను నిన్న ఒక మళ్ళీ మాట్లాడినప్పుడు ఒక్క క్షణములో అయినా ఎప్పుడైనా రేవంత్ గురించి మాట్లాడి, నేను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడి, నేను నిజం కాదా? ఇప్పుడు ఆయనకి ఎవ్వరూ సపోర్ట్ చేస్తలేరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు అంతా సపోర్ట్ చేస్తలేరు. అది బహిరంగ రాశామే కదా. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏం మాట్లాడిందండి, జానారెడ్డి గారు ఏం మాట్లాడిందండి, భట్టి గారు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాడు కదా, మహేష్ రెడ్డి గారు వెళ్ళొచ్చింది కదా. ఇంతెందుకు మనం భారతీయ జనతా పార్టీలో కలిసిన శశిధర్ రెడ్డి గారు, శశిధర్ రెడ్డి గారు ఏమన్నా చూసిందా? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకే గూటి పక్షుల్లో కనపడతా ఉంది. రాబోయే కాలంలో వీళ్ళు కలిసిపోయేటువంటి ఆస్కారం ఉంది. నేను కేసీఆర్ను ఓడగొట్టాలన్న ఆశ నెరవేరట్లేదు, అందుకని నేను రాజీనామా చేసి ముందుగా మేలుకొని రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ జాయిన్ అయినా. శశిధర్ రెడ్డి గారు అన్న మాట నేనండి. మహేష్ రెడ్డి గారు ఉన్నారు, నిర్మల్ మహేష్ రెడ్డి గారు ఏమని మాతో చెప్పింది తెలుసా? అన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటేటట్టున్నది, మళ్ళీ మేము ఆగమయ్యేటట్టున్నాం, అందుకని మేము రాజకీయంగా 4 కాళ్ళ పాటు ఉండాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే మేలు, అందుకని నేను వస్తున్నా అని చెప్పి మన ఢిల్లీలో జాయిన్ అని మీకు తెలుసు. ఇంకా అనేక మంది ఇట్లా అభిప్రాయంతో ఉన్నారు. మీరే అంటున్నారు కొంతమంది మాదన్నే, రేవంత్ రెడ్డి స్వయంగా అన్న మాట ఏంటంటే కొంతమంది మాదన్నే బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు ఉన్నారు, కేసీఆర్ కోర్టు ఉన్నారు అనలేదా? చెప్పండి. నేనన్నా నీవే అన్నావు కదా, చెప్పు ఆ కోర్టులు ఎవరో. అందుకని పార్టీ అంతర్గతంగా అనేక రకాల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రేవంత్ రెడ్డి గారు అవన్నీ వాటి నుంచి తట్టుకోలేకనా మరి ఉద్వేగపూరితంగా ఏమైనా కన్నీళ్ళు రావచ్చు, కానీ వీడు కొట్లాడుతాడు. నేనైతే నా జీవితంలో కన్నీళ్ళు పెట్టుకోలేదు. దెబ్బలు తిన్నప్పుడు పెట్టుకోలే, జైల్లో పెట్టినప్పుడు పెట్టుకోలే, రాబోయే కాలంలో కూడా సమస్యలు పెట్టుకోండి. ఏమన్నా బాగా తెలిసిన వాళ్ళు ఏమైనా పరాపదించిన సందర్భంలో కన్నీళ్ళు పెట్టుకుంటాం కావచ్చు, కానీ ఇదైతే వీరులాగా కొట్లాడేది ఎప్పుడు పెట్టుకోడు. సార్, మీరు మునుగోడు విషయంలో ఆరోపణలు చేశారు, కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పార్టీ నుంచి హుజురాబాద్ ఎన్నికల్లో మీరు రేవంత్ రెడ్డికి 25 కోట్లు ఇచ్చిన ఆరోపణలు చేస్తున్నారు. మెంటల్ గాడు 2018 ఎన్నికల్లో కేసీఆర్ గారే స్వయంగా టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నాయకులు ఓడగొట్టడానికి డబ్బులు పంపించిండు. అందులో హుజురాబాద్ కూడా ఒకటి. నా దగ్గర లిస్ట్ ఉంది, 12 మంది లిస్టు. 12 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా డబ్బులు పంపించిండు. ఎవరు? కేసీఆర్ పంపించిండు. ఓడగొట్టే ప్రయత్నం, కొంతమంది ఓడిపోయిండు, నాలాంటి వాడు ఎక్కువ బతికి బట్ట కట్టిండు. వాళ్ళందరినీ తెచ్చుకున్నాడు. గుర్తుపెట్టుకోండి,
ఎల్లారెడ్డి ప్రూవ్ చేస్తారు ఎన్ని పైసలు పంపించిండు, ఎవరి ద్వారా పంపించిండు, మొత్తం తెచ్చుకొచ్చిన మనిషి తెచ్చిన అమౌంట్తో సహా ఉన్నది. ఎక్కడి నుంచి సిరిసిల్ల నుంచి ఎట్లా పోయినాయి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వీటికి ఉంటుందా? ఈ ప్రూవ్ చేయాలంటే ప్రూవ్ చేసే అంశాలు ఇవన్నీ. ఇచ్చేవాడు చెప్తాడా, తీసుకున్నాడు చెప్తాడా? చెప్పండి. అది తెలియదా ఇవన్నీ? ఇప్పుడు కేసీఆర్ గారు ప్లాన్ చేసింది కాబట్టి మీకు ఆనాడు 101 కేసులో